ఒకప్పుడు ఐపీఎల్‌లో ఈ 2 టీమ్స్ ఆడుతుంటే వార్ వన్ సైడ్ అయిపోయేది. అండ్ ఫ్యాన్స్ గూడా ఈ మ్యాచ్ ఖచ్చితంగా ఈ 2 టీమ్సే గెలుస్తాయి అని డిసైడ్ అయిపోతారు. అండ్ అపోనెంట్స్ గూడా ఈ మ్యాచ్ మనం వదిలేసుకుందాం, నెక్స్ట్ మ్యాచ్ చూసుకుందాం అని చెప్పి ఫిక్స్ అయిపోతారు. అండ్ వీళ్ళిద్దరి మధ్య మ్యాచ్ జరుగుతుంటే చివరి వరకు ఎవరు గెలుస్తారో తెలియకుండా లాస్ట్ బాల్ వరకు వెయిట్ చేస్తారు. అంత ఇంట్రెస్టింగ్‌గా జరుగుద్ది ఈ మ్యాచ్. యెస్, ఆ 2 టీమ్సే ముంబై అండ్ సీఎస్‌కే. బట్ ఈ ఇద్దరి మధ్య మ్యాచ్ జరుగుతుంటే ఎందుకు అంత ఇంట్రెస్టింగ్‌గా లేదు? బికాస్ ఆఫ్ రోహిత్ అండ్ ధోని ఆడట్లేదనే. రోహిత్ టీంలో స్క్వాడ్‌లో కనిపిస్తున్నా కూడా 11లో ప్లేస్ ఇవ్వట్లేదు. బట్ ఎనీ రీజన్స్ మనకు తెలియదు. అండ్ ధోని, నేను ఆ ప్రీవియస్ వీడియోలో నేను చెప్పున్నాను, తను ఆల్రెడీ రిటైర్మెంట్ అయిపోయాడు అండ్ ఫేర్వెల్ కూడా తనకు చేసేసారు అని. బట్ ఒక లీక్ అయితే ఉంది. సో చెన్నై అప్కమింగ్ మ్యాచెస్ ముంబై అండ్ జీటీ అండ్ ఎస్ఆర్హెచ్, ఈ మ్యాచ్ల్లో ఏదో ఒక మ్యాచ్లో ధోని ఆడబోతున్నాడు. ఫ్యాన్స్కి ఒక బాయ్ బాయ్ చెప్దామనే ఒక ఫేర్వెల్ మ్యాచ్ ఆడబోతున్నాడు అని ఒక లీక్ అయితే ఉంది. బట్ ఎప్పుడు ఏ మ్యాచ్ ఆడతాడనేది ఎవరికైతే తెలియదు, అసలు ఆడతాడో లేదో కూడా తెలియదు. బట్ ఇన్ కేస్ ముంబై చెన్నై అనేది ఒక పెద్ద మ్యాచ్ కాబట్టి మేబీ ధోని అండ్ రోహిత్ ఆడితే బాగుంటుందని చెప్పి ఫ్యాన్స్ చాలా ఎదురు చూస్తున్నారు. బట్ ఏం జరిగిద్దో చూద్దాం. థ్యాంక్ యూ.